కొంత బాగుంది. లారీ యజమానుల ఐక్యత, లారీ యజమానుల ఐక్యత, లారీ నాయకత్వం, ఏలూరు చంద్రుడు లారీ వాండల నాయకత్వం, ఏలూరు చంద్రుడు లారీ వాండల ఐక్యత, ఏలూరు చంద్రుడు లారీ వాండల ఐక్యత, ఏలూరు చంద్రుడు లారీ వాండల ఐక్యత, ఏలూరు చంద్రుడు లారీ వాండల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. ఈరోజు ఈ యొక్క ఏదైతే మన కొత్త ఎఫ్సి గోడౌన్స్ ఒంగూరులో ఉన్నటువంటి గోడౌన్స్ నుంచి మాకు నిన్న సాయంత్రం ఈ గోడౌన్ ఇన్ఛార్జ్ గారు కొద్దిగా మాకు ఇక్కడి నుంచి ఒక 11 బళ్ళు రైల్వే గుడిషెడ్కి, ఏలూరు రైల్వే గుడిషెడ్కి, అలాగే 21 బళ్ళు మన శ్రీరామవరం నుంచి పంపించమని చెప్పారు. దానికి సంబంధించి మేము వెహికల్ నెంబర్లో నిన్న శ్రీరామవరం 21, అలాగే ఈ ఒంగూరు 11 బళ్ళు లిస్ట్ ఆయనకి నిన్న ఈవినింగే మేము వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. దాని ప్రకారం లోడ్ చేస్తున్నారు అనుకుంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే మా ఇక్కడ లారీ వాండర్లో కొంతమంది వచ్చి ఆపమన్నారు, లోడింగ్ అది ఇది అన్నారు. ఏంటి ఆ విషయం అని తెలుసుకుంటే గతంలో కూడా మాకు ఎప్పటి నుంచో ఒక ఈ అసోసియేషన్ అని చెప్పేసి దెందులూరు అసోసియేషన్ అని చెప్పేసి కొంతమంది స్వార్థపూరితంగా ఆలోచనలతో ఇటువంటి వారి స్వలాభం కోసం ఏర్పాటు చేసి వాళ్ళు ఈ గోడౌన్స్ దగ్గర, అలాగే లారీలు ఎక్కడైతే లోడ్ అవుతున్నాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ దగ్గర అక్రమ వసూలు చేసి, యూనియన్ చీటీలు అని చెప్పేసి అక్రమ వసూలు చేసి బండికి 500 అలాగా ఎక్కడైతే అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మేము మా దృష్టికి రావడం జరిగింది. మేము అడ్డుకోవడం వలన వాటిని సబబు కాదు. లారీ అసోసియేషన్ వాళ్ళ బయట నుంచి ఒక లారీ వచ్చి ఏదైనా లోడ్ చేసుకుంటాం, మొక్కజొన్న, ధాన్యం, లేకపోతే మన పామాయిల్ సీడ్స్, పామాయిల్ ఏదైనా కానీ లోడ్ అవుతుంటే బండికి 500 రూపాయలు చొప్పున బయట నుంచి వచ్చిన బండికి వసూలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా పైన వ్యక్తిగత కక్ష పెట్టుకుని అతనంటే ఏం కాదండి, వ్యవస్థ అంటే అది అసోసియేషన్ ఏం కాదు. అక్కడున్న లారీ వాళ్ళు కూడా ఏలూరు వాళ్ళే. నేను వాళ్ళ పర్మిట్ హోల్డర్ ఇవన్నీ కూడా చూపిస్తా, ఏలూరు అడ్రస్లన్నీ. కాకపోతే అతని స్వభావానికి కొంతమంది 3-4 వేసుకుని ఓనర్లని మోసపూరితమైన మాటలు చెప్పి ఆకట్టుకొని ఈ అసోసియేషన్ ఏర్పాటు చేశాడు. అప్పుడు బెల్లంకొండ గోపాలరావు గారు అని చెప్పేసి ఆ పెద్ద ఆయన ఉండేవారు. ఆయన పెట్టుకుని ఆయన ఒక్క నందన్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఈ రోజు జరిగే కార్యక్రమం ఏంటంటే ఈ గోడౌన్స్ దగ్గర వాళ్ళే లోడ్ చేయాలి, వాళ్ళ వెహికల్సే లోడ్ చేసుకోవాలి, ఏలూరు కానీ ఇతరత్ర ఏ లారీలు కూడా రాకూడదు అని చెప్పేసి అడ్డు పెడుతున్నారు. లాస్ట్ వీక్ కూడా ఇలాగే జరిగింది. గౌరవ డిఎం గారు వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి వెహికల్స్ లోడ్ చేయించారు, వెళ్ళిపోయినాయి. మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ పునరావృతం చేశారు. వాళ్ళ స్వలాభం కోసం ఆపుతున్నారు తప్పించి లారీ వాళ్ళ మీద ఎటువంటి ప్రేమ, అభిమానం, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే ఇది లేదు. ఇంకో విషయం, ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి లోడింగ్ ఏదైతే జరుగుతుందో, ఏలూరు ఎఫ్సిఐ కానీ అలాగే సూపర్లు కానీ ఏదైనా ఇప్పటికీ ఏలూరులో సూపర్లు వాళ్ళు ఆ యూనియన్ వాళ్ళు ఎత్తుకుంటున్నారు. మేము ఎప్పుడు అడ్డుకట్టలేదు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే మేము ఎప్పుడు కూడా వాళ్ళకి లోడింగ్ ఇచ్చేవాళ్ళం. గతంలో వాళ్ళు పెట్టుకునేవాళ్ళు లోడింగ్, వాళ్ళంతటా వాళ్ళు మానేశారు. ఏది ఈ ఎక్కువైతే దెందులు చుట్టుపక్కల కొద్దిగా లోడింగ్ ఎక్కువ ఉంది, మనం అక్కడికి వెళ్తే ఈ బండికి 200-300 వసూలు చేస్తున్నాం, అవి పోతాయని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో వాళ్ళంతటా అతనే ఆపేశాడు. అతను ఎవరైతే ఉన్నాడో అధ్యక్షుడిని అని చెప్పుకుంటున్నాడో దెందులూరు అసోసియేషన్కి ఆ వ్యక్తి. ఇప్పుడు మమ్మల్ని తోలొద్దు అన్నారు. ఓకే, మాకేం ఇబ్బంది లేదు. మేము ధాన్యం కూడా తోలొద్దా? ధాన్యం అవుతుంది, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, ధాన్యం అవుతుంది. ధాన్యం కూడా తోలొద్దా? మేము చెప్పమానండి, ధాన్యం కూడా మీరు తోలొద్దంటే మేము మా పని చూసుకుంటాం, మేము వెళ్ళిపోతున్నాం. అయినప్పటికీ కొంతమంది నాయకుల పేర్లు ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ నాయకుల పేర్లు ఉపయోగించి, రాజకీయ నాయకుల పేర్లు ఉపయోగించి ఇక్కడ వ్యవస్థలను భయపెడుతున్నాడు, మా లారీ వాళ్ళని భయపెడుతున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీరు ఇందాక గమనించే ఉంటారు, 4 ఆటోల్లో జనాలు నింపాడు. ఎందుకు వచ్చారండి వాళ్ళు? ఎవరికి సంబంధం అండి వాళ్ళు? ఎందుకు వచ్చారండి? ఎవరికి సంబంధం? ఏ విషయం అండి? తెలుసు, ఆయన ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. ఆయన చెప్పారు ఎప్పుడు ఎలా జరుగుతుందో అలాగే చేయమన్నారు. ఇప్పుడు గతంలో ఎలా జరిగిందో అలాగే చేయమన్నారు. మేము 25 ఏళ్ళ నుంచి గోడౌన్ స్టార్టింగ్ నుంచి తోలుతున్నామండి. ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం వీళ్ళు వచ్చారండి. వచ్చింది మన వాళ్ళే, ఏలూరు వాళ్ళే అందరూ ఉన్నది. అందులో
దెందులూరులో కాపురం ఉంటున్నట్టు మహా అయితే 10-15 మంది ఉంటారు ఏంటి. ఎవరైతే ఏంటి లారీ ఓనర్లు అందరూ బాగుండాలి. లారీ అన్నవాడు మా కాన్సెప్ట్ అది. లారీ ఓనర్ బాగుండాలి. ఇప్పటికే నాశనం అయిపోయి ఉన్నారు. ఈ కూస్త కూడా పోతే ఏమి ఉండదు లారీ వాడికి. పత్తి రైతులు ఇదివరకు గతంలో మనం విన్నవాళ్ళం, రైతులు ఆత్మహత్యలు అలాగే అయిపోద్ది లారీ వాడి పరిస్థితి. మాకు ఒకటేనండి, పెద్దల దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే గౌరవ నాయకుల దృష్టికి వెళ్ళాం. వాళ్ళు ఎప్పుడు ఎలా జరుగుతుందో అలాగే చేసుకున్నాం. ఈ 3 ఏళ్ల క్రితం వచ్చి మాకు అంటే సరే సగం చేసుకోమన్నా, సగం మేము చేసుకుంటున్నాం, వాళ్ళు చేసుకున్నారు. చక్కగా జరిగేదాన్ని మధ్యలో ఇతని ఉనికి చాటుకోవడం కోసం మధ్యలో ఇలాంటి ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటాడు. అంతకు మించి ఏమీ లేదు. లారీ వాడు బాగుపడమే మాకు కావాలి. మేము న్యాయబద్ధంగా వాళ్ళు పిలిచారు, మేము వచ్చాం. వాళ్ళు మాకు చెప్పారు, గోడౌన్ ఇన్ఛార్జ్ గారు మాకు లోడింగ్ ఇచ్చారు, మేము వచ్చాం. మేమేమో బలవంతంగా రాలేదు. అర్థమైందా? బలవంతంగా రాలేదు, మేము ఎవరిని బ్లాక్మెయిల్ చేయట్లేదు. ది ఏలూరు లారీ ఓనర్ అసోసియేషన్ అండ్ ఏలూరు మరియు దెందులూరు నియోజకవర్గ లారీ మరియు మినీ లారీ యజమానుల సంఘం సంయుక్తంగా నడుపుకుంటున్న అసోసియేషన్ మాది. మాకు అసోసియేషన్లో ఇంచుమించు 400 పైబడి లారీలు ఉన్నాయి. ఈ యొక్క లారీలన్నీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వివిధ రకాల రవాణా వనరుల్ని వినియోగించుకొని మా అసోసియేషన్లో సభ్యులందరికీ మాకు తోచిన మేరకు మాకు చేయగలిగినంత వరకు సహాయ సహకారాలు అందిస్తూ ఎటువంటి వివాదాలు లేకుండా అత్యాసలకు పోకుండా నడుపుకుంటున్న అసోసియేషన్ మాది. అటువంటి అసోసియేషన్ని డిస్టర్బ్ చేయడానికి ఒక 3 సంవత్సరాల క్రితం ఒక స్వార్థపూరితమైన వ్యక్తి, ఆ వ్యక్తి చాలా చేశాడు ఈ 3 ఏళ్లలో. లారీ యజమానుల్ని కొంతమంది స్వార్థపరుని లోబరుచుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా వాళ్ళ సొమ్ము కాజేసినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఆ బాధితులు కూడా చాలామంది బయటకు చెప్పుకునే ఉన్నారు, చెప్పుకోగలిగిన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు ప్యాడీ జరుగుతుంది, ప్రధానంగా ఐకేపీ ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ ద్వారా జరగడం జరుగుతుంది. ఆ యొక్క ప్రొక్యూర్మెంట్కి వచ్చి మా అసోసియేషన్ ద్వారా అయితే ప్రతి సభ్యుడికి డైరెక్ట్గా డిఎం ఆఫీస్లో వాళ్ళ అకౌంట్ ఇచ్చేసి వాళ్ళ బిల్స్ ఏమున్నాయో వాళ్ళ అకౌంట్కి పడేలాగా మేము అందరినీ ఎంకరేజ్ చేసి ఎడ్యుకేట్ చేసి ఎవరి దాళ్ళు తీసుకునే విధానంలో పెట్టాం. మా అసోసియేషన్ నుంచి వాళ్ళకి పేమెంట్ వెళ్ళే విధానం మేము పెట్టాల. అట్ ది సేమ్ టైం ఏదైతే ఆ దెందులూరు అసోసియేషన్ చెప్పుకొని తిరుగుతున్నాడో అతను మాత్రం వాళ్ళ అసోసియేషన్ అకౌంట్లోకి మొత్తం అందరూ వేయించుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్లు వాళ్ళకి ఇవ్వకుండా అందులో రకరకాల కటింగ్లు పెట్టి కొంత స్వార్థపూరితంగా కొంత దోచేసి ఎప్పుడో పేమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళకి పేమెంట్లు చేయకుండా కొంత ఇచ్చి కొంత ఆపుకుంటూ అట్లాగా స్వార్థపూరితంగా లక్షలు అతను దోచేయడం జరిగింది. అవన్నీ మాకు అనవసరమైన విషయాలే కానీ మీ దృష్టిలో పెడుతున్నాము. అటువంటి స్వార్థపూర్ణమైన మనిషి ఇప్పుడు ఈరోజు వచ్చి ఈ ఎఫ్సి మా నియోజకవర్గంలో వర్గంలో ఉంది. దీంట్లో మేమే తోలుకోవాలి, ఏలూరు అసోసియేషన్కి సంబంధించి లారీలు రాకూడదని చెప్పేసి గత వారంలో ఇలా అబ్జెక్ట్ చేస్తే మాట్లాడితే ఈ రాజకీయ నాయకులను ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళ పేర్లు ఉపయోగించుకోవడం, అనధికారికంగా ఈ అధికారులను కానీ వీళ్ళని కానీ బెదిరించడం ఇవన్నీ చేస్తున్నాడు. అయితే మొన్న రెండో రోజు మాత్రం ఈ డిపార్ట్మెంట్ వారు ఏదైతే ఎమ్మెల్యే గారి పేరు వాడుకుంటున్నాడో డైరెక్ట్గా వాళ్ళు జేసీ గారి ద్వారా ఫోన్లో మాట్లాడిస్తే ఆయన చెప్పడం జరిగింది స్పష్టంగా, నేను ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఎవరికి ఇవ్వలేదు, గతం నుంచి ఎలా జరుగుతుందో అలాగే జరిపించుకోండి, ఎవరి మాటలు మీరు పట్టించుకోవద్దు, ఎవరు కూడా నా పేరు ఉపయోగించినా మీరు ఎవరు దాన్ని పరిగణలో తీసుకోవద్దు, ఎప్పుడు ఎలా కొనసాగుతుందో అలాగే కొనసాగించండి అని చెప్పేసి క్లియర్ కట్గా మన జాయింట్ కలెక్టర్ గారికి సదర్ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ రోజు ఇతను కాడిపడేసి అతను లారీలన్నీ తాళాలు వేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు ఆ వ్యాగన్ కంప్లీట్గా మా అసోసియేషన్ వెహికల్సే ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం తర్వాత మొన్న 2 days బ్యాక్ మన సత్రంపాడు నుంచి కూడా వ్యాగన్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా మా అసోసియేషనే ఎటువంటి వివాదం లేకుండా చక్కగా వాళ్ళ కార్యక్రమానికి ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకం కలగకుండా మేము వాళ్ళ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడం జరిగింది. అదే విధానంలో ఇప్పుడు ఇవాళ కొత్త కాదండి, మా అసోసియేషన్ 1971లో పుట్టిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 55 సంవత్సరాలుగా ఎటువంటి వివాదాలు లేవు. ఏలూరు సరౌండింగ్స్లో ఎంతోమంది వర్తకులు ఉన్నారు, ఎన్నో రకాల వ్యాపారాలు జరుగుతున్నాయి, ప్రభుత్వ అనుబంధ సంబంధించిన రవాణా ఎన్నో రకాలుగా జరుగుతుంది. రద్దయింది చెప్పడానికి ఆయన అవడండి, రద్దు అవడం ఏమి లేదండి. అసోసియేషన్ అనేది పుట్టిన తర్వాత రద్దు అవడం ఉండదండి.
మేము రద్దుపరుచుకుంటే తప్ప అసోసియేషన్ అనేది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రద్దు అవడం అనేది ఉండదండి. అతను ఎవరండి చెప్పండి. ప్రెసిడెంట్లు సెక్రటరీలు లేనిదే మేమందరం ఇక్కడ ఎందుకున్నామండి? బాడీ ఎందుకు ఉంది ఇక్కడ? అతను స్వలాభం కోసం అతను చెప్తున్నాడు. అట్లాంటి ఏం లేవు. అసోసియేషన్ రెన్యువల్ కొంచెం లేట్ అయింది, అది కూడా ఇబ్బంది ఏం కాదు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం వల్ల మేమే దాన్ని కొంచెం హోల్డ్లో పెట్టడం జరిగింది తప్ప అసోసియేషన్ చచ్చిపోవడం, లేకపోవడం, సభ్యులు లేకపోవడం అటువంటివి ఏమీ ఉండవండి.